ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ ఆదరణ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాము. తప్పకుండా ఈ యొక్క వాక్యమును కనీసం 10 మందికైనా షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. రాజుల 2వ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. ఫర్ దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్, యు విల్ సీ నైదర్ విండ్ నార్ రైన్ ఎట్ దిస్ వ్యాలీ విల్ బి ఫిల్డ్ విత్ వాటర్ అండ్ యువర్ క్యాటిల్ అండ్ యువర్ అదర్ యానిమల్స్ విల్ డ్రింక్. 2 Kings chapter 3 verse 17. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి అసాధ్యం అనేది లేదు. మన ఎదుట ఎడారి వంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ మనము దేవుని పైన భారం వేసి ముందుకు సాగగలిగితే ఆయన ఆ ఎడారి వంటి పరిస్థితులను కూడా నదులుగా మార్చగలడు, పచ్చగా చేయగలడు. ఆయన శక్తికి మించిన పని ఏది కూడా ఈ లోకంలో లేదు. ఈ రోజున నీవు బహుశా నీ ఎదుట ఉన్నటువంటి నిరాశ పరిస్థితులను చూసి దిగులు చెందుతున్నావేమో. నీకున్న అనారోగ్యము నిన్ను ముందుకు కదలనివ్వడం లేదేమో. నీకున్న ఆర్థిక పరమైన కష్టాలు నిన్ను ఎదగనివ్వడం లేదేమో. నీ కుటుంబములో నీవు చూస్తున్న గొడవలు, మనస్పర్ధలు నీకు శాంతి సమాధానము లేకుండా చేస్తున్నాయేమో. ఎటు చూసినా నిరాశ ఎదురవుతుందేమో. ఏం చేయాలనుకున్నా అవమానమే వెంటాడుతుందేమో. ఇక నేనేమి చేయలేను అనే నిర్ణయానికి నీవు వచ్చావేమో. అయితే దేవుడు నీతోనే నేరుగా సుస్పష్టముగా మాట్లాడుతున్నాడు. అన్ని పరిస్థితులు మారబోతున్నాయి. మీకు ఎటువంటి సూచనలు కనిపించకపోయినా అన్ని మారుతాయి అనే విశ్వాసము నీవు ఈ రోజున కలిగి ఉండాలి. ఎందుకంటే మన దేవుడు సూచనలు లేకుండానే, ఏమి కన్నుల ముందు మార్పు కనిపించకుండానే, ఎటువంటి మనిషి సహాయము లేకుండానే అద్భుతాలు చేయగలడండి. ఆయన పరిస్థితులన్నిటినీ తిరిగి నీ ఆధీనంలోనికి తేగలడు. సమస్యని మొత్తం కూడా తొక్కకుండా ఆయన చేయగలడు. ఏ అవమానమును నీ దరికి రాకుండా, ఏ ఓటమి నిన్ను పలకరించకుండా, ఏ అనారోగ్యం నిన్ను తాకకుండా దేవుడు చేస్తాడు. ఇజ్రాయేలీల రాజులు మోయాబు మీదికి యుద్ధానికి వెళ్తున్నారు. వారు వెళుతున్న మార్గంలో ఒక సమస్య వచ్చింది. వారు ఎడారి వంటి నీరు లేనటువంటి ప్రాంతము గుండా సాగుతూ ఉండగా వారికి దాహమైంది, వారి పశువులకు దాహమైంది, కానీ తాగడానికి చుక్క నీరు లేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థము కాని వారు దాహానికి తట్టుకోలేక వెనుదిరిగి వెళ్ళిపోలేదు. ప్రవక్త అయిన ఎలీషాను ఆశ్రయించారు. ఈ రోజున నీ జీవితంలో కూడా సమస్య వచ్చింది కదా, నేను అనుకున్నది జరగకుండా అన్ని ప్రతికూలతలు ఎదురవుతున్నాయి కదా, నేను ఎలా ముందుకు వెళ్ళగలను? దానిని విరమించుకుందామని నువ్వు ఆలోచించవద్దు. నీవు దేవుని ద్వారా ఆ యొక్క కార్యాన్ని చేయగలవు అని గ్రహించి దేవుని సేవకుల సహాయము సలహాను తీసుకో. ప్రార్థన అవసరత కోరు. వారు అదే చేశారు. వారు రాజులైనప్పటికీ ఆ పరిస్థితుల్లో ఏం చెయ్యలేని నిస్సహాయులే కదండి. అదే వారి సొంత దేశంలో అయితే ఏదో ఒకటి చేసి నీరును సంపాదించేవారు. కానీ ఏం చేసినా, ఎన్ని డబ్బులు పెట్టినా, ఎంత అధికారము ఉపయోగించినా నీటిని వారు ఆ ఎడారి వంటి ప్రాంతంలో సంపాదించలేరు. అందుకే అన్నిసార్లు డబ్బుతోనో, అధికారముతోనో, బాహుబలముతోనో పనులు అయిపోతాయి, సమస్యలు తీరిపోతాయని అనుకోవద్దండి. కొన్నిసార్లు దేవుని అద్భుతం వలనే ఆ పనులు సఫలపడతాయి, స్వస్థతలు వస్తాయి, కుటుంబాలు కట్టబడతాయి. ఆ రోజు ఎలీషా చెప్పినట్లుగానే వర్షము లేదు, గాలి లేదు, కానీ వారున్న ప్రాంతమంతా కూడా జలమయమైపోయింది. వారి యొక్క మందలు, పశువులు త్రాగడానికి సమృద్ధిగా నీరు వచ్చింది. మనిషికి సాధ్యం అవ్వలేదు,
ఈ రోజున ఉన్నటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా చేయలేకపోయింది. దేవుడు ఏం చేస్తాడు అని అనుకోవద్దు. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు, ఎలా కార్యములను చక్కపరుస్తాడు అని నువ్వు టెన్షన్ పడొద్దు. ఆయన ఎలా అయినా సరే చేసి తీరుతాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు నీ జీవితంలో చేయబోయే లేదా చెయ్యాలని అనుకునే కనిపించని అద్భుతం కోసం విశ్వాసముతో ప్రార్థించు. ఆయన తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు, నీ కుటుంబాన్ని కడతాడు, ఆశ్చర్యకరంగా నీ అప్పుల నుండి విడిపిస్తాడు. దేవుని పైన నమ్మకముంచు. పరిస్థితిని చూసి భయపడకు. గొప్ప కార్యములను నీవు చూస్తావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా, మీకు అసాధ్యము అనేది లేదు ప్రభా. మా ఎదుట ఎడారి వంటి పరిస్థితులు కనిపిస్తున్నప్పటికీ అయా, మీ పైన భారం వేసి ముందుకు మేము సాగితే ఆ ఎడారి వంటి పరిస్థితులను కూడా నదులుగా మార్చగల దేవుడు అని అయా, మరి తండ్రి, మీ శక్తికి మించిన పని ఈ లోకంలో ఏది లేదని మాకు మరొకసారి జ్ఞాపకం చేశారు ప్రభా. అయా, బిడ్డలు ఈ రోజున మరి ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలను గద్దించండి. ఆ సమస్య వారి యొక్క మొత్త కూడా తొక్కకుండా ప్రభా మీరు చేయండి ప్రభా. అవమానాలన్నిటినీ ప్రభా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు వాక్యంను విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు ధైర్యముతో నింపండి ప్రభా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు తాకండి అయ్యా. సంపూర్ణ ఆరోగ్యమును, స్వస్థతను అనుగ్రహించండి తండ్రి. అయా, వారిని మీరు ముట్టండి నా ప్రభా. వారికి ఉన్న బలహీనత, వారికి ఉన్న వ్యాధి బాధలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభా, ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. అయా, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా, మరి తండ్రి, తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక జీవిస్తున్న బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి అయ్యా. ఒకరినొకరు అర్థం చేసుకొని జీవించే భాగ్యాన్ని వారికి దయచేయండి. ముఖ్యంగా భార్య భర్తల మధ్య విభేదాలు, అయా, అనుమానాలు, వీటన్నిటిని తండ్రి కొట్టివేసి ప్రభా ఒకరినొకరు తండ్రి ప్రేమ కలిగి జీవించినట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నామయ్యా. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి అయ్యా. మరి అదే విధంగా యవన బిడ్డలందరినీ కూడా మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు బిడ్డలు మరి తండ్రి బానిసలు కాకుండా ప్రభా మీ యొక్క జ్ఞానము చేత వారిని నింపండి. ప్రతి యవన బిడ్డకు తండ్రి రక్షణ దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా, అయా, ఎందరైతే బిడ్డలు మరి తండ్రి బిజినెస్ చేస్తూ నష్టపోయిన స్థితిలో ఉన్నారో వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. చేతి పని చేసుకునే బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, అయా, ఎందరైతే బిడ్డలు సొంత గృహము లేక బాధపడుతున్నారో వారికి సొంత గృహాన్ని దయచేయండి. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు తండ్రి గర్భఫలాన్ని దయచేయండి. అదే విధంగా నా ప్రభ గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా, మరి తండ్రి నార్మల్ డెలివరీని బిడ్డకు మీరు అనుగ్రహించండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యవంతులుగా తండ్రి వారిని మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. అదే విధంగా నా ప్రభువా, అయా, ఎందరైతే విధవరాండ్లుగా ఉన్నారో, అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. మా భారతదేశమును అయా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, సమాధాన దేశముగా, అయా, ప్రేమ కలిగినటువంటి దేశముగా, అయా, మీ యొక్క కృపను పొందుకున్న దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి నా ప్రభా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. అదే విధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. సువార్థికులను మీరు
దీవించండి. మిషనరీస్ ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా. తండ్రి సంఘ కాపరులను దీవించండి. సంఘానికి మీరు శిరస్సై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా ఎటువంటి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి బిడ్డను మీరు ఆదరించి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచును గాక.